నమస్కారం. ఈనాటి సరికొత్త విశ్లేషణకు స్వాగతం. సరే, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా ఒక ఫుడ్ బ్రాండ్ అనగానే లాభాల గురించే ఆలోచిస్తారు కదా. కానీ కేవలం లాభాల కోసం కాకుండా కరుణ, ఇంకా ఆరోగ్యం పట్ల ఉన్న అపారమైన గౌరవంతో పుట్టిన ఒక అద్భుతమైన ఫుడ్ బ్రాండ్ కథను ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. అదే నవనీతాస్ హోమ్ ఫుడ్స్. ఈ ప్రయాణం మన ఆహారపు అలవాట్లను, ఆలోచనలను ఖచ్చితంగా మార్చేస్తుంది. ప్రఖ్యాత పాకశాస్త్ర నిపుణురాలు తర్లా దలాల్ గారి ఒక అద్భుతమైన మాటతోనే ఈ కథ మొదలైంది అని చెప్పొచ్చు. ఆ మాట ఏంటంటే, ఆహారం కేవలం కడుపు నింపడానికే కాదు, అది మన శరీరానికి పోషణను అందిస్తూనే మనస్సులో ఒక చైతన్యాన్ని నింపాలి అనేది. ఈ బలమైన తత్వమే నవనీతగారి మొత్తం ప్రయాణానికి మొదటి స్ఫూర్తిగా నిలిచింది. అసలు ఆహారమంటే ఎలా ఉండాలి అనేదానికి ఇదొక అద్భుతమైన నిర్వచనం కదా. అయితే కేవలం ఒక మంచి మాట విని ఊరుకుంటే మార్పు రాదు కదా. ఈ ప్రయాణంలో అసలు మలుపు ఎక్కడ తిరిగిందంటే, నవనీతగారు ఒక నేచురోపతి మరియు యోగా కేంద్రాన్ని సందర్శించినప్పుడు. అక్కడ ఒక విభిన్నమైన వాతావరణం కనిపించింది. రోగులకు కేవలం మందులు మాత్రమే కాకుండా సహజమైన, సమతుల్యమైన, ఇంకా స్వస్థత చేకూర్చే ఆహారంతో చికిత్స చేయడం ఆమె స్వయంగా చూశారు. అంటే ఇక్కడ ఆహారాన్నే ఒక థెరపీలా వాడి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అన్నమాట. ఇది ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఇక్కడే ఆమె ఒక అతిపెద్ద లోపాన్ని చాలా స్పష్టంగా గమనించారు. ఆస్పత్రిలో ఇస్తున్న ఆ ఆరోగ్యకరమైన ఆహారం రోగులకు మంచిదే చేస్తున్నప్పటికీ ఎవరూ దాని ఇష్టపడి తినడం లేదు. ఏదో ఒక మిషన్లాగా కేవలం బతకాలి కాబట్టి యాంత్రికంగా తినేస్తున్నారు తప్ప అందులో ఎలాంటి ఆనందం లేదు. నిజానికి ఆహారమనేది ఎంతో సౌకర్యాన్ని, ఒక విధమైన ఆనందాన్ని ఇవ్వాలి కదా. కాని ఆ ఆనందం అక్కడ పూర్తిగా లోపించింది. ఇక్కడే అసల ఆలోచన మొదలైంది. సరిగ్గా ఆ క్షణంలోనే ఒక అద్భుతమైన ప్రశ్న పుట్టుకొచ్చింది. అసలు ఆరోగ్యం కోసం రుచిని ఎందుకు త్యాగం చెయ్యాలి? ఈ ప్రశ్న చుట్టూనే మన ఈనాటి విశ్లేషణ మొత్తం ఆధారపడి ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం అనగానే ఎప్పుడూ చప్పగా, బోర్ కొట్టేలా ఉండాలనే నియమం ఎక్కడా లేదు కదా. ఇలా ఆలోచించడమే ఒక అతిపెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. ఈ ఆలోచన మరింతగా ఎలా రూపాంతరం చెందిందో ఒకసారి గమనిస్తే, రుచి లేకుండా కేవలం ఆరోగ్యం కోసం తినే ఆహారం ఒక శిక్షలా, ఒక నిర్బంధంలా అనిపిస్తుంది కదా. అలాగని కేవలం రుచి కోసం ఆరాటపడి ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తే అది దీర్ఘకాలంలో ఏమాత్రం నిలబడదు, ప్రమాదకరం కూడా. కాబట్టి నిజమైన పోషణ అనేది ఈ రెండింటి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్, అంటే సమతుల్యత సాధించడంలోనే ఉంది. శరీరాన్ని నయం చేస్తూనే మనసును ఆనందపరిచే అద్భుతమైన రుచి కూడా ఉండాలి. మరి ఆ బ్యాలెన్స్ సాధించడానికి ఆచరణలో ఏం జరిగిందో చూద్దాం. ముందుగా నేచురోపతి కేంద్రంలో ఆ గ్యాప్ని, ఆ లోపాన్ని గమనించారు. ఆ తర్వాత వెంటనే రంగంలోకి దిడిపోయారు. హైదరాబాద్లోని ఎంతో రద్దీగా ఉండే బేగం బజార్కు స్వయంగా వెళ్లి పల్లీలు, బెల్లం లాంటి అత్యుత్తమమైన ముడిసరుకును చాలా జాగ్రత్తగా ఎంచుకుని తెచ్చారు. ఆ తర్వాత తన సొంత వంటగదిలో ఎన్నో ప్రయోగాలు చేశారు. అవే చిన్న చిన్న ప్రయోగాలు తర్వాత నోటి మాట ద్వారా, అంటే మౌత్ టాక్ ద్వారా ఒక బ్రాండ్గా ఎదిగాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ వంటగదిలో జరిగిన ప్రయోగాలు మామూలువే కావు. కేవలం ఏవి ఆరోగ్యకరం అని కాకుండా వాటి సువాసన, పంటికి తగిలే ఆకృతి, ఇలాంటి వాటిపై కూడా లోతైన ప్రయోగాలు జరిగాయి. ఉదాహరణకు, బెల్లం కేవలం తీపినే కాదు, ఒక ప్రత్యేకమైన కమ్మదనాన్ని, ఒక డెప్త్ని ఇస్తుంది. అలాగే గింజలు, పప్పులు ఆహారానికి ఆ కరకరలాడే స్వభావాన్ని, బలాన్ని ఇస్తాయి. మన పాతకాలపు సాంప్రదాయ వంటకాల అసలు రుచి ఏమాత్రం చెడిపోకుండా వాటిని ఎంతో అద్భుతంగా ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు. అలా తయారైన వాళ్ల ప్రొడక్ట్స్ చూస్తే ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఒకవైపు శరీరానికి బలాన్నిచ్చే నువ్వుల లడ్డూ, బెల్లం సున్నుండలు లాంటి అచ్చమైన పల్లెటూరి పురాతన వంటకాలు, మరోవైపు పల్లి చిక్కీ, డ్రై ఫ్రూట్ చిక్కీ లాంటివి మన చిన్ననాటి పాత జ్ఞాపకాలను తిరిగి తెస్తాయి. ఇక ఆధునిక ఆహార నియమాలను పాటించేవారికోసం సీడ్స్ చిక్కీ, రాగి లడ్డూ, మఖానా లాంటివి కూడా తయారుచేశారు. అంతేకాదు, క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా బోన్లెస్ చికెన్ పచ్చడి లాంటి భిన్నమైన రుచులను కూడా అందించారు. ఇలా సాంప్రదాయానికి, ఆధునికతకు మధ్య ఒక అద్భుతమైన వారధిని నిర్మించారు. సరూర్ నగర్లోని ఆ చిన్న వంటగది నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్క వంటకం వెనుక ఒక స్పష్టమైన ఫిలాసఫీ ఉంది. అదేంటంటే, ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి,
మరియు వీటన్నిటికంటే ముఖ్యంగా అది ఖచ్చితంగా మన ఇంట్లో చేసుకున్న భోజనం లాంటి స్వచ్ఛమైన అనుభూతినివ్వాలి. ఇవే నవనీతాస్ హోమ్ ఫుడ్స్ ఎన్నటికీ రాజీపడని 3 బలమైన మూలస్తంభాలు. సరే, వంటగది ప్రయోగాలు అద్భుతంగానే జరిగాయి. కానీ ఇక్కడ అందరి మదిలో మెదిలే ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, ఒక్క యాడ్ కూడా ఇవ్వకుండా, ఏమాత్రం ప్రమోషన్ లేకుండా ఒక బ్రాండ్ ఇంతలా ఎలా ఎదుగుతుంది? మార్కెటింగ్ ప్రపంచంలో ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది కదా? ఈ బ్రాండ్ సహజంగా ఎలా విస్తరించిందో చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మొదట చుట్టుపక్కల ఉండే ఇరుగుపురుగువారు, స్నేహితులతో ప్రారంభమైంది. ఆ ఇంట్లో చేసిన రుచి, ఆ నాణ్యత చూసి వాళ్ల ద్వారా అపార్ట్మెంట్ల నుండి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఆరాటమున్న తల్లిదండ్రులు, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్కు దూరంగా ఉండాలనుకునే ఆఫీస్ ఉద్యోగులు ఈ స్నాక్స్ని విపరీతంగా ఇష్టపడ్డం మొదలుపెట్టారు. అలా ఇది ఒకరి నుండి మరొకరికి విస్తరించింది. అవును, ఈ ప్రయాణంలో వాళ్లు వాడిన ఏకైక అతిపెద్ద మార్కెటింగ్ సాధనం కేవలం నమ్మకం. ఆ వంట వెనుక ఉన్న స్వచ్ఛమైన ఉద్దేశం వల్ల మౌత్ టాక్ ద్వారా ఈ సమాచారం చాలా వేగంగా వ్యాపించింది. నవనీతాస్ హోమ్ ఫుడ్స్ రుచి చూసి సంతృప్తి చెందిన ప్రతి ఒక్క కస్టమర్ వాళ్లంతట వాళ్లే ఈ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. ఇంతకంటే గొప్ప మార్కెటింగ్ ఏముంటుంది చెప్పండి? ఈ మొత్తం విశ్లేషణలోని ప్రాథమిక పాఠాన్ని మనం సులభంగా 3 దశల్లో చూడొచ్చు. సమాజంలో ఉన్న లోపాన్ని గమనించడం, వినియోగదారుల అసలైన అవసరాన్ని అర్థం చేసుకోవడం, ఆపై ఒక స్పష్టమైన లక్ష్యంతో ఆచరణలో పెట్టడం. ఇక్కడ వీళ్లు కృత్రిమంగా ఎలాంటి డిమాండ్ను సృష్టించలేదు. అంతా విస్మరించిన ఒక అత్యవసరమైన అవసరాన్ని గుర్తించి ఎంతో బాధ్యతగా దానికొక పరిష్కారం చూపించారు. అసలు విషయం ఏమిటంటే, ఈరోజు మనం నేర్చుకోదగ్గ అతిపెద్ద పాఠం ఇదే. నిజమైన విజయం ట్రెండ్స్ను గుడ్డిగా అనుసరించడం వల్ల రాదు, అవసరాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా వస్తుంది. నవనీత గారి ప్రయాణం నుండి మనం గ్రహించాల్సిన అత్యుత్తమ వ్యాపార తత్వం ఇదే. ఇక చివరగా, కృత్రిమమైన ఎంపికలతో నిండిపోయిన ఈ నేటి ఫాస్ట్ ఫుడ్ ప్రపంచంలో నిజంగా దేనిని తినడానికి ఎంచుకుంటున్నాం? ప్రామాణికత, సాంప్రదాయం మరియు ఆరోగ్యం, ఈ మూడింటి కలయిక మన ఆధునిక జీవితంలో ఎంత అవసరమో మరొక్కసారి ఆలోచించాల్సిన సమయమిది. ఈ విశ్లేషణ ద్వారా ఆహారం గురించి ఒక కొత్త దృక్పథం ఏర్పడిందని ఆశిస్తున్నాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.